స్థానిక ఎన్నికలపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బలాబలాలను బట్టి స్థానిక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది అన్నారు. కూటమిని బలోపేతం చేస్తూనే కష్టపడిన నేతలకు అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల ఫార్ములా స్థానిక ఎన్నికలకు వర్తించదు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు ఉంటుందని, అది అన్నింటికి ఉండదు అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించడం వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. అప్పుడు వర్తించిన ఫార్ములా ఈరోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈరోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన సందర్భం, ఆ సమయం, ఆ రోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని, ప్రజల గురించి దృష్టిలో పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలంటే ఓటు చీలనివ్వకూడదనే ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయం అది ఆ రోజున. ఈ రోజున తప్పకుండా క్షేత్రస్థాయిలో మనం పర్యటిస్తున్నప్పుడు జనసేన పార్టీ నాయకుల, కార్యకర్తల ఆవేదనలు, వివిధ పార్టీల ఆవేదన కూడా మనం అర్థం చేసుకుని మన బలాబలాలను చెక్ చేసుకొని ఈ రోజు వరకు అటువంటి ఆలోచన ఇంకా రాలేదండి. ఎందుకంటే మొన్ననే మా మొదటి ఎన్డీఏ సమావేశం జరిగింది. 3 పార్టీలని సమన్వయపరచుకోవాలి. చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడ ఉంటే క్షేత్రస్థాయిలో వాటిని మనం సర్దిద్దుకోవాలి. స్థానిక ఎన్నికలపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బలాబలాలను బట్టి స్థానిక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది అన్నారు. కూటమిని బలోపేతం చేస్తూనే కష్టపడిన నేతలకు అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల ఫార్ములా స్థానిక ఎన్నికలకు వర్తించదు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తుంటుందని, అది అన్నిటికీ వర్తించదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించడం వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. అప్పుడు వర్తించిన ఫార్ములా ఈరోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈరోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన సందర్భం, ఆ సమయం, ఆ రోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని, ప్రజల గురించి దృష్టిలో పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలంటే ఓటు చీలనివ్వకూడదనే ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయం అది ఆ రోజున. ఈ రోజున తప్పకుండా క్షేత్రస్థాయిలో మనం పర్యటిస్తున్నప్పుడు జనసేన పార్టీ నాయకుల, కార్యకర్తల ఆవేదనలు, వివిధ పార్టీల ఆవేదన కూడా మనం అర్థం చేసుకుని మన బలాబలాలను చెక్ చేసుకొని ఈ రోజు వరకు అటువంటి ఆలోచన ఇంకా రాలేదండి. ఎందుకంటే మొన్ననే మా మొదటి ఎన్డీఏ సమావేశం జరిగింది. 3 పార్టీలని సమన్వయపరచుకోవాలి. చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడ ఉంటే క్షేత్రస్థాయిలో వాటిని మనం సర్దిద్దుకోవాలి. సో అది స్థానిక ఎన్నికలపై మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన కీలక వ్యాఖ్యలు. బలాబలాలను బట్టి స్థానిక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది అని చెప్పారు. కూటమిని బలోపేతం చేస్తూనే కష్టపడిన నేతలందరికీ అవకాశాలు ఇవ్వాలి కదా అని అన్నారు నాదెండ్ల మనోహర్. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో
అనుసరించిన ఫార్ములా స్థానిక ఎన్నికలకు వర్తించదు అన్నారు నాదెండ్ల. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తుంటుందని, అది అన్నిటికీ వర్తించదు అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సో సార్వత్రికం వేరు, స్థానికం వేరు, ఇది నాదెండ్ల మనోహర్ చెప్పిన దాంట్లో బాటమ్ లైన్ మనం తీసుకుంటే అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. కూటమిలో ఈసారి జనసేన సీట్ల కోట పెరుగుతుందా అనే ఒక అనుమానాలు రేగుతున్నాయి. నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యల తర్వాత పెరుగుతుంది అంటూ క్యాడర్కి నాదెండ్ల మనోహర్ భరోసా ఇస్తూ ఉన్నారు. అప్పటి ఫార్ములా ఇప్పుడు వర్కౌట్ కాదని కూడా ఆయన తేల్చి చెప్తున్నారు.